తెలంగాణలో జనసేన పుంజుకుంటుందా? జనసేన తెలంగాణలో అడుగుపెడుతుందా? అసలేంటి జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో నిన్నటికి నిన్న విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు కానీ లేకపోతే జనసేనకు సంబంధించి నాయకులు కూడా చాలా ఉవ్విర్లూతూ నిన్న విస్తృత స్థాయి సమావేశానికి అయితే వచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏం చర్చించారు? ఏం డిసైడ్ చేశారు? అంటే మొన్న మేము 3 విడతల వారీగా ఏదైతే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎలక్షన్స్ జరిగినాయో దాన్ని సందర్భంగా మేము నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు 30 మంది పైచిలకు వార్డ్ మెంబర్లు గెలవడం జరిగింది. 2 ఉప సర్పంచ్లు, ఒక యునానిమస్ ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సన్మానం కానీ అటువంటి మేము దాదాపు 60-70 మంది దాకా ఏదో పోటీ చేసారు. దాంట్లో మాకు 20-30 మంది పైచిలకు గెలవడం అనేది చాలా గర్వకారణం. వాళ్ళకి సన్మానం, అదేవిధంగా ఎలక్షన్స్ ఏ రకంగా జరిగినాయి అనేది మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేదన్నా ఏదో రకంగా సంబంధాలు అనేది ఉంటుంది దాంట్లో. పార్టీ పరంగా జనసేన ఎప్పటి నుంచో యూత్ అంతా మాకు గెలిచిన వాళ్ళు కూడా 99% యూతే. ఓ 2-3 కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు సర్పంచ్గా గెలవడం జరిగింది. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మొన్న జడ్చర్ల ఏదైతే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సమాజంలో ఒక శాసనసభ్యుడు ఏ రకంగా ఉండాలంటే అందరినీ సమానంగా చూసే వ్యక్తే శాసనసభ్యుడు. ఈరోజు ప్రజల ఏదైతే పన్నులు కడుతుర్రో దాని ద్వారా ఈ ప్రభుత్వాలు నడుస్తాయి, అది మనకు అందరికి తెలిసిన విషయమే. దాని ద్వారా ఏదైనా డెవలప్మెంట్ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మిగతా రేషన్కి సంబంధించిన విషయాలు ఏదున్నా కానీ ప్రజలు కట్టే పన్నుల ద్వారా నడిస్తే కానీ ఈ రాజకీయ నాయకులు పాతకాలం మాట్లాడినట్టే నేను అక్కడ ఓడిపోయిండు ఏదైతే బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ నేను నెక్స్ట్ 2వ విడత 3వ విడత ఎలక్షన్లో ఆయన అక్కడ వెళ్ళి నేను 1.5 కోటి అభివృద్ధికి గురించి ఇచ్చాను, ఇక్కడ నా క్యాండిడేట్ ఓడిపోయారు, నా గుండెల మీద దాన్ని అని మాట్లాడుతున్నాయన. నేను ఏం చెప్తానంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓట్లు గెలవడం ఓడిపోవడం సామాన్యమే. కాకపోతే మీరు నిజంగా మంచి పని చేస్తే మీ క్యాండిడేట్ గెలుస్తాడు. మీరు చేయలేరు కాబట్టి ఓడగొట్టిరని నేను మీ ద్వారానే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మేము మీకు పింఛన్లు ఇయ్యము, మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యము, మీకు రేషన్ కార్డులు ఇయ్యమంటే మీ జాగిరి కాదరా నాయన. ఇది సమాజం, ఇది రాజ్యాంగంలో రాసి ఉంది, ఎవరినైనా సమానంగా చూడాలి. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాప్రతినిధులు అందరినీ సమానంగా చూడాలనేది మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక అంశం. అది మర్చిపోయిన మనం ఒక ఓత్ తీసుకుంటాం గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఓత్ తీసుకొని నేను అందరినీ సమానంగా చూస్తా, ఎక్కడ కూడా భేద అభిప్రాయాలు ఉండేయని చెప్తాడు. ఇక్కడ వచ్చేసి అనిరుద్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు యువత అంతా ఈరోజు ఖండించవలసిన విషయం. అనిరుద్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ అనుభవం లేదా, లేకపోతే రాజ్యాంగాన్ని ఆయన సొంతంగా ఏమైనా రచిస్తుంటా అనేది తెలుస్తలేదు. ఎప్పుడైనా కానీ మనము సమాజంలో ఉన్నప్పుడు మీరు గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూసే బాధ్యత ఆ ఒక్క ఎమ్మెల్యేది ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకోసారి అటువంటి మాటలు మాట్లాడొద్దని నేను ఖండిస్తున్నాను. సర్పంచులు గెలిచారు, బాగానే ఉంది. మరేంటి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయిస్తా అని చెప్పారు. మన పక్కన మున్సిపల్ సంబంధించి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. జనసేన ఎట్లా ఉండబోతుంది పోరాటం? జనసేన అయితే ఆల్రెడీ ఖాతా తెరిచిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పాల్గొంటుందా? ఇదైతే పార్టీ పరంగా అయితే లేదు, జస్ట్ బలపరిచారు. మరి గుర్తు మీద జరిగే ఎన్నికలకు సంబంధించి జనసేన రెడీగా ఉందా పోటీ చేయడానికి? మేము 100% ఎందుకంటే మాకు గుర్తు కూడా ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టారు ఎలక్షన్ కమిషనర్ గారు. గతంలోనే మాకు చెప్పడం జరిగింది, గాజు గ్లాస్ గుర్తు మీద ఈసారి ఖచ్చితంగా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయాలనేది నిన్న ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయడానికి కొత్త తరం యువత ముందుకొచ్చింది. మా ప్రయత్నం మాకు ఏంటంటే దాని ద్వారా క్యాడర్ కూడా నిర్మాణం అనేది ఒకటి జరుగుతుంది. మేము ఏమంటున్నామంటే ప్రతి దగ్గర మండలంలో కానీ జిల్లాలో కానీ మాకు కొత్త తరం ఎక్కడ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు రండి, మా జనసేన పార్టీ మీకు బీఫామ్ ఇస్తుంది, మీకు మద్దతుగా ఉంటుంది, మిమ్మల్ని గెలిపించే దశలో మేము తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక్కటే, రాజకీయాలు మారాలి, యువత రాజకీయాలు రావాలనేది ఆయన పిలుపు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రండి, జనసేన పార్టీలో చేరండి, మీరు బీఫామ్లు తీసుకోండి, మిమ్మల్ని మేము గెలిపించే దశలో మేము తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా 150 నుంచి ఇప్పుడు 300 డివిజన్స్ అయినాయి, అందులో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. మాకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన అంటేనే మామూలుగా ఏపీలో ఒక పేరు ఉంది, కేవలం
కూటమి ప్రభుత్వంతోనే ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేని జనసేన పార్టీ అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎప్పటికీ విమర్శిస్తుంటుంది. మరి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తారా? లేకపోతే కూటమిలాగా సేమ్ ఇక్కడ కూడా బీజేపీ, తెలుగుదేశంతో కలిసి పనిచేస్తారా? ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తుకు సంబంధించి? బైసాబ్ మీకు ఒక మాట చెప్తా. ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీలు అందరితోటి లోపై ఒప్పందం అని ఉంటుంది. బయటికి వెళ్ళన్నా మీ ఎంఐఎం ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు జగన్కి ఎన్నిసార్లు మద్దతు అని తెలిపిండు. అది ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పండి మీరు? ఈరోజు ప్రతి పార్టీ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ కూడా అందరితోటి మద్దతు తీసుకుంది. మన కాంగ్రెస్ కోదండరామ్ గారి పార్టీతోటి మద్దతు తీసుకునే ఎలక్షన్స్కి వెళ్ళింది. అట్లా మా బలం సరిపోయినప్పుడు మేము 100% ఇంకోళ్ళ బలంతో మనం ముందుకెళ్తాం. ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇండియా అనే ఒక కూటమి పెట్టి ఈరోజు అనేక పార్టీలు వాళ్ళతో అలయన్స్లో ఉన్నాయి. అంటే పార్టీ పరంగా పార్టీ నిలబడాలంటే కొన్ని ఎత్తులు పై ఎత్తులు వేయవలసి వస్తుంది. దాంట్లో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీ తోటి అలయన్స్లో ముందున్నారు. ఇక్కడ కూడా మేము పరిస్థితిని బట్టి మేము ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ. సో తెలంగాణలో ఆ స్కోప్ ఉంటుందా? తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర ఉన్నది. సో జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా ఏంటి? ఏం చెప్తారు మరి? అంటే మీకు ఇది చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్తా నేను. ఎందుకంటే 2014లో తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. ఇక మిగతా పార్టీలు మీకు తెలుసు, కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది, సిపిఐ సిపిఎం ఎక్కడ పుట్టినాయి, ఇవన్నీ మనం తీసుకుంటా పోతే అసలు దీనికి అంత అనేది ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడే, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడే వ్యక్తి, తెలుగు నేల మీద పుట్టిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలుగు మాట్లాడే వాళ్ళకు ఓ తెలుగు పార్టీ అనేది నేను అట్లా ఆ రకంగా నేను చూస్తాను. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ భారతదేశం గురించి మాట్లాడతాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఒక రాష్ట్రం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను నేను. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత భారత్ మాతాకి జై అంటాడు. అంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు కానీ అందరు బాగుండాలని ఆయన కోరుకుంటాడు. కానీ ఆయన ఒక్క రాష్ట్రానికి పరిమితం చేయొద్దని మీ ద్వారా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఈ దేశం గురించి ఇప్పుడు మీరు చూసుకోండి, ఎక్కడ పోయినా ఆయనకు బ్రహ్మరథం పడతారు. మొన్న మహారాష్ట్ర వెళ్ళిండు, అక్కడ ఎలక్షన్ గురించి మీకు తెలుసు. అదేవిధంగా మొన్న ఒరిస్సా బార్డర్కి ఎలక్షన్లో ఏ రకంగా ఉందో తెలుసు. అంటే ఆయనకున్న బలం ఏంటంటే ఆయన చేసే సేవ. ఈరోజు ఒక ప్రాంతానికి అంటగట్టొద్దు ఎవరినైనా కానీ. మనం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందంటే ఏం చెప్పగలుగుతాం మనం? ఇవన్నీ ఉంటాయి అంశాలు. ఇంకో మిగతా పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు చాలా డీప్గా. ఇక్కడ పుట్టిన పార్టీ, తెలంగాణలో పురుడు పోసుకున్న పార్టీ జనసేన. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అలయన్స్లో ఉన్న గవర్నమెంట్ అలయన్స్లో ఉన్న జనసేన పార్టీ. అది కూడా ఇక్కడ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మేము అలయన్స్లో వెళ్తాము. మా పరిస్థితిని బట్టి మాకు ఎక్కడైతే బలం ఉందో దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఆయనని ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయొద్దు, ఆయన భారతీయుడని మీ ద్వారా తెలియజేస్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా ఏంటి అసలు? ఇప్పటికే చాలా బిజీగా ఉన్నారు. పక్కన సినిమాలు, మరో పక్కన డిప్యూటీ సీఎం పోస్ట్. మరి తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? లేకపోతే మీకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? పార్టీ కమిటీలకు సంబంధించి ఏం చెప్తారు? గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అసలు పార్టీ పరిస్థితి? కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎట్లా ఉంది అసలు? అంటే రాబోయే రోజుల్లో కమిటీలు ఇవన్నీ కూడా మొదలుపెట్టిర్రు. కొత్త కమిటీలు, కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. అంటే వాళ్ళ స్థాయిలో ఎంతవరకు బలం ఉంది, పార్టీ లైన్ దాటకుండా పనిచేసే వ్యక్తులు కావాలి. అంటే మిగతా పార్టీలాగా ఏదో గెలవంగానే వేరే పార్టీలకు వెళ్ళిపోయి అటువంటి వ్యక్తుల్ని ఆయన ఎంకరేజ్ చేయడు. అయినంత వరకు కొత్త వ్యక్తుల్ని ఒక కొత్త వేదికలాగా ఈయన జనసేన పార్టీ ఆయన స్థాపించడం జరిగింది. కొత్త వ్యక్తులకి ఆయన అవకాశం ఇస్తాడు. అందులో భాగంగా ఇంకెవరన్నా ఉన్నా కానీ వచ్చినా కానీ వాళ్ళకు కొన్ని లిమిట్స్ దాటకుండా ఏదైతే భాష మాట్లాడి జాగ్రత్తగా ఎక్కడ కూడా తిట్లు అటువంటివి లేకుండా ఒక పార్టీ సిద్ధాంతాలు కట్టుబడే వ్యక్తుల్ని 100% మేము స్వాగతిస్తాము. పార్టీలో రావచ్చు, పని చేయొచ్చు, రేపు మీకు అవకాశం వచ్చిన కూడా పోటీ చేయొచ్చు, మీరు గెలవాలని మేము ఆశిస్తాం. అటువంటి వ్యక్తుల గురించి మేము చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కొత్త తరం జనసేనలో రాబోతుంది, కొత్త రక్తం జనసేన పార్టీలో రాబోతుంది, కొత్త రాజకీయం మీరు చూడబోతున్నారు. 2028లో మీరు ఊహించరు ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగిరేస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పటికీ రాజకీయాలు అంటే దాదాపు మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసాం, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. మరి మీరేమో యువత రావాలి అని అంటున్నారు. మరి యువత డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంటుందా? ఓన్లీ డబ్బులు పెట్టిన వాళ్ళని తీసుకుంటారా? సామాన్య జనాలను కూడా తీసుకుంటారా? ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి. మరి డబ్బులు లేని రాజకీయం జనసేన చేస్తుందా? ఎట్లా ఉండబోతుంది మరి? మీకు విషయం చెప్తా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయినంత వరకు అంత కొత్త వ్యక్తులే.
మీకు తెలుసు కొత్త ఫేసెస్ అసెంబ్లీలో అడుగుపెట్టిరు, కొంతమంది మిగతా వాళ్ళు ఉండొచ్చు అక్కడ అలయన్స్ బట్టి. ఇక్కడ కూడా మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ బీజేపీతో అలయన్స్ చేసినప్పుడు అంత కొత్త వ్యక్తులమే, ఎవరు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే లైనోళ్ళు కాదు. మిగతా పార్టీల నేను తాండూరు నుంచి పోటీ చేసిన, ప్రేమ్ కుమార్ గారు కుకుట్పల్లి నుంచి, సంపత్ నాయక్ ఓయూ, అదేవిధంగా ఓయూ నుంచి రామకృష్ణ అని ఇంకో ఆయన, ఎవరు మేకల సతీష్ రెడ్డి అని నల్గొండ నుంచి, లక్ష్మణ్ అని ఇంకో దగ్గర, అవసరావుపేట నుంచి ఒక లేడీ పోటీ చేయడం జరిగింది, ఒక అమ్మాయి. అదే రకంగా అనేక చోట్ల మేము కొత్త వ్యక్తులనే ప్రొజెక్ట్ చేస్తున్నాయని ఇక్కడ తెలంగాణలో. అది మీరు గమనించాలి. కొత్త తరం రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు దేశం ఉన్న ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లలే ఉంటారు తప్ప వేరేళ్ళు రానియరు. జనసేన అనేది కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తుంది తప్ప అటువంటి వాళ్ళని కొంచెం దూరం పెడుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. జనసేన యాక్టివిటీ ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు జరుగుతుంటే జనసేన ఎక్కడ మాట్లాడట్లేదు. ఇప్పుడు సర్పంచ్లో ఒక 30 మంది గెలవంగానే మళ్ళీ మేము రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలు జనసేన ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది? ప్రజా సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేసినట్టు కూడా జనసేన కనబడతలేదు. మరి జనాలు మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారు అనుకుంటున్నారు? మీరేమో స్థానిక సంస్థల్లో రెడీ అంటున్నారు, మరి ఆదరిస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? కేవలం పవన్ కళ్యాణ్ ఫేస్ మీదనే గెలుద్దామనే ఆలోచన ఉందా, లేకపోతే ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజా సమస్యలపైన మన పోరాటం చేస్తారా? మరి మీకు 100% మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. అది అంటే ఈరోజు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే వాళ్ళని వీళ్ళని తిట్టుడు తప్ప ఎవరు కూడా నిజంగా పేద ప్రజలకు అండగా ఉండలేదు. అదే జనసేన అక్కడ పార్టీ అధ్యక్షులు వారు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అక్కడ ఎఫెక్ట్ అనేది 100% ఇక్కడ ఉంటుంది. మారుమూల గ్రామానికి కూడా ఈరోజు రోడ్డు తీసుకెళ్లే మార్గదర్శిగా మారిండు. అదేవిధంగా కరెంట్ లేని చోట కూడా సోలార్ ప్యానెల్ ద్వారా కరెంట్ ఇవ్వడం, అనేక అభివృద్ధిలో ముందున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కూడా ఒక మంచి ఒక రాజకీయం ఏదంటే మిగతా పార్టీలాగా కాకుండా ఒక నిజాయితీగా రాజకీయం చేయాలనేది ఆయన ప్రయత్నం. దాదాపు 18-19 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి కరప్షన్ లేదు అక్కడ. ఒక్క రూపాయి కూడా జనసేన పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు అనేది ఎక్కడ కూడా ఇంతవరకు రాలేదు. అంటే అదొక్కటి నిదర్శనం ఈ పార్టీకి. మాకు అంత బలమైన వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఇంకో విషయం మీరు చెప్పారు, పార్టీ ప్రెసిడెంట్ గారిని చూసి మాకు ఎక్కడైనా మా బలం ఉంటుంది. మేము ఇండిపెండెంట్గా మేము ఎంతున్నా కానీ ఆయన ఒక ఫేస్ మీదనే మేము ఎలక్షన్స్కి వెళ్తాం. ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ తీసుకోండి మోడీ గారి ఫేస్ మీద వెళ్తారు, టీఆర్ఎస్ తీసుకోండి కేసీఆర్ గారి ఫేస్ మీద వెళ్తారు, కాంగ్రెస్ తీసుకోండి రాహుల్ గాంధీ ఫేస్ మీద వెళ్తుంది. అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాకపోతే ఫేస్ మాత్రం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పెట్టుకుని మేము ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకోటి, అనేక సమస్యల మీద మేము పోరాటం చేసినాం. ధర్నా చౌక్ ఇవ్వాలందంటే జనసేన కూడా భాగస్థులమైనాం. ఆర్టీసీ కార్మికుల గురించి పోరాటం చేసినాం. దాదాపు 42 రోజులు వాళ్ళతో కలిసి మేము అనేక ధర్నాలలో పాల్గొనడం జరిగింది. ఇంటర్ విద్యార్థుల గురించి పోరాటం చేసినాం. రేషన్ కార్డుల గురించి ప్రతి కలెక్టరేట్లో మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మా పార్టీ నుంచి వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని పోరాటం చేసినాం. అంటే మేము ఎక్కడ కూడా ఆగిపోలే. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సొంతంగా ఈ భూములు అమ్ముకున్నాడు, భూములు కబ్జా చేసింది, ఆ విషయాలలో మేము పోలే. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కవిత గారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇంత దోసుకుందని, అటువంటి అంశాలు మేము జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా దాని మీద ఫైట్ చేయమంటే మేము 100% మేము కూడా ఆర్కేపూడి గాంధీ గారి మీద కానీ, కృష్ణారావు గారి మీద కానీ, అనేక ఏమైతే కవిత గారు చెప్తారో ఆ అంశాల మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకి మమ్మకమై ప్రజలకు పనులు చేయాలి, కానీ మన సొంత లబ్ధి కోసం పనిచేసే పార్టీలే ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రజలకు పనిచేసే పార్టీస్ ఎక్కడ లేవని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించి కూడా మంచి స్థానాలు వచ్చాయి. సో ఇదే ఊపుతో స్థానిక సంస్థల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి, అది పొత్తులోనా లేకపోతే ఒంటరిగా అనేది భవిష్యత్తు అప్పుడున్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫేస్ మీదనే జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది. జనసేన కూడా గతంలో నుంచి ప్రజా సమస్యలపై చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య మీద కూడా జనసేన కొట్లాడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో యువత రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడున్న డబ్బులు కాకుండా కేవలం నీతి నిజాయితీ గల ఉండే నాయకులు కానీ లేకపోతే యువత కానీ మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కృషి చేస్తారని చెప్పేసి శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.